హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జియో కాయిన్ గురించి. ఈ మధ్య ఎక్కడ ఆర్టికల్స్‌లో చూసినా జియో కాయిన్ అనేది చాలా ట్రెండింగ్‌గా కనిపిస్తుంది. అసలు జియో కాయిన్ ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ. మనకి ఎగ్జాంపుల్‌గా బిట్ కాయిన్ అండ్ డాజ్ కాయిన్ ఉన్నాయి కదా! వాటిలాగే ఇది కూడా ఒక డిజిటల్ కరెన్సీ అన్నమాట. ఇది జియో కాన్ఫరెన్స్‌లో ముఖేష్ అంబానీ గారు లాంచ్ చేశారు. మరి అసలు జియో కాయిన్ అంటే ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? అసలు జియో కాయిన్‌ని ఎలా మనం ఎర్న్ చేసుకోవాలి? రిడీమ్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌కి ఇంకా కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం జియో కాయిన్‌ని ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి జియోస్పియర్ అనే అప్లికేషన్‌ని సెర్చ్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసుకోండి జియోస్పియర్ అప్లికేషన్ని. సో ఇప్పుడు మనం సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నొక్కాక ఇక్కడ మనం ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అనేది నొక్కండి. రిమైండ్ మీ లేటర్ నొక్కండి. దీన్ని స్కిప్ కొట్టండి. ఇది ఒక వెబ్ బ్రౌజర్ లాంటిది, గూగుల్ క్రోమ్ లాంటిది ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం సైన్ ఇన్ చేయాలి. ఇది ఒక నిక్ నేమ్ ఇచ్చేయండి మీది, అండ్ మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి మీది. సో మనం ఇప్పుడు ఇలా లాగిన్ అయ్యాక బ్యాక్గ్రౌండ్లో సింక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంది. సో మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసారా, లెట్స్ సీ గెట్ యూ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు ఎర్న్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా వాలెట్ బ్యాలెన్స్ బీటా అనేది ఉంది. ఇక్కడ ఇదే మనది మెయిన్ అనమాట. జియో కాయిన్ అనేది ఎలా ఎర్న్ చేయాలో మనం ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఎంత బాగా యూజ్ చేస్తే, ఇందులో యాడ్స్ చూసి ఇందులో మనం వెబ్ బ్రౌజింగ్ చేసి ఇది మనం ఎక్కువగా వాడుతూ ఉంటే కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతూ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఇది ఇంకా స్టేబుల్ వర్షన్లో రాలేదు కాబట్టి బీటా వర్షన్లో ఉంది కాబట్టి కొన్ని డేస్ తర్వాత క్రెడిట్ అవుతాయి. సో ఈలోగా మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి మనకేమీ కాదు. ఇప్పుడు ఈలోగా మనం క్రిప్టో కరెన్సీ కాబట్టి ఇది నార్మల్ కాయిన్స్ లాగా అంత ఈజీగా ఎర్న్ అవ్వదు. బట్ దీని వాల్యూ అనేది చాలా ఎక్కువ కాబట్టి మనం అసలు జియో కాయిన్ వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. వాటి బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మై జియో యాప్లోని, రిలయన్స్ స్మార్ట్లోని, ఏజియోలోని ఇంకా అన్ని జియో ప్లాట్ఫామ్స్లోని రివార్డ్ పాయింట్స్ లాగా యూజ్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ కంప్లీట్గా కాయిన్ అనేది మార్కెట్లోకి వచ్చాక దీని బెనిఫిట్స్ అనేవి ఇంకా డబల్ అవుతాయి. ఇంకా దీని డిజిటల్ పేమెంట్స్లో కూడా మన క్రిప్టో కరెన్సీ లాగా యూజ్ చేయొచ్చు దీన్ని, ఈ రూపీ లాగా కూడా. సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. దీని పేమెంట్స్ అనేవి కూడా ఫాస్ట్గా ఉంటాయి. దాంతోపాటు ట్రాన్సాక్షన్ ఫీజు అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇందులో అన్ని పాజిటివ్సే కాదు, కొన్ని రిస్క్ కూడా ఉంటాయి అండ్ తెలియాల్సినవి కూడా ఉంటాయి కొన్ని అన్నిటికీ కూడా. అలానే క్రిప్టో మార్కెట్లో కూడా కొన్ని థింగ్స్ మీకు తెలియాలి. అదేంటంటే క్రిప్టో మార్కెట్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. హైస్ అండ్ లోస్ ఉంటూ ఉంటాయి. స్టాక్స్ లాగా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో వాటికి మీరు ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఉంటుంది వీటిల్లో, క్రిప్టో కరెన్సీ మీద అండ్ డిజిటల్ కరెన్సీ మీద అప్ టు 1-10% మధ్యలో ట్యాక్స్ అనేది జిఎస్టీగా కట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే జియోస్పియర్ యాప్లోని కాయిన్స్ అంత ఈజీగా రావు. అంత ఈజీగా మనం రిడీమ్ చేసుకోలేము, కొంచెం కష్టపడాలి. అండ్ అదర్ సిమ్ యూజర్స్, జియో సిమ్ కాకుండా వేరే సిమ్ వాడే వాళ్ళు కూడా జియోస్పియర్ని వాడి జియో కాయిన్స్ని ఎర్న్ చేయొచ్చు. బట్ టైం పడుతుంది. వాటికి స్టేబుల్ అప్డేట్ వస్తే న్యూ ఫీచర్స్ అండ్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది జియో అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ లాస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రిలయన్స్ జియో లాంటి కంపెనీ క్రిప్టో స్పేస్లో ఎంట్రీ చేయడం అనేది చాలా పెద్ద స్టెప్. సో దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో జియో కాయిన్కి. అండ్ ఫ్యూచర్ మార్కెట్ కాయిన్స్లోని అన్నిటికల్లా ఇది టాప్లో ఉండొచ్చు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జియో కాయిన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ కూడా. ఇది మన ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ కరెన్సీ అవ్వచ్చు.